ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎవరికి కూడా అర్థం కానటువంటి నియోజకవర్గం, ఎవరికి కూడా అసలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి నియోజకవర్గం, చాలా టఫ్గా ఉన్న నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. ఎవరికి వాళ్ళే అభ్యర్థులు మేము గెలుస్తాం అన్నటువంటి ధీమాలో ఉన్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత బెట్టింగ్ నడుస్తున్న నియోజకవర్గం కూడా దర్శి నియోజకవర్గం. దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు ఇంకొక హెడ్జ్లో ముందుకు వెళ్ళి రేషియోని పెంచి కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో బెట్టింగ్ అయితే నడుస్తుంది. సరే, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి, వైసీపీ వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నా, న్యూట్రల్గా నేను చేసినటువంటి సర్వేలో ఇది నా యొక్క వ్యక్తిగత అనాలిసిస్. నచ్చితే మైండ్లో పెట్టుకొని, నచ్చకపోతే వదిలేసేయండి. దీని గురించి పెద్దగా మనం కామెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తి వేసినటువంటి అంచనా పొలిటికల్గా అంచనా వేసుకోవటం అంతవరకే తప్ప నుంచి దాని మీద మనం ఎక్కువ కామెంట్ చేసుకోవటం, ఆర్గ్యూ చేసుకోవటం, మాట్లాడుకోవటం. ఎందుకంటే ఇంకా 2 రోజులు ఎట్లాగో ఈవీఎం బాక్సులు ఓపెన్ అయిపోతాయి, ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది తేలిపోతుంది. సో దాని గురించి పెద్దగా ఒక్కొక్కసారి మనం కూడా వేసినటువంటి అంచనా తప్పు అవ్వచ్చేమో, మేబీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను పెద్దగా చెప్పట్లేదు. కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దర్శి నియోజకవర్గంలో మొత్తం రెడ్లు వచ్చేసి 45,000 ఓటింగ్ ఉందండి. దాంట్లో గాను 41,000 పోలైన ఓట్లు అనుకుందాం. కమ్మ సామాజిక వర్గం 30,000 ఓట్లు ఉంటే అందులో గాను 27,500 ఓట్లు పోలయ్యాయి. కాపు సామాజిక వర్గం 32,000 ఓట్లు ఉంటే 29,300 ఓట్లు పోలయ్యాయి. బీసీలు 48,000 ఓట్లు ఉంటే 43,700 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎస్సీ ఎస్టీలు దాదాపుగా 45,000 ఓట్లు ఉంటే 41,000 ఓట్లు పోలయ్యాయి. వైశ్య సామాజిక వర్గం 11,000 ఓట్లు ఉంటే 10,000 ఓట్లు దాదాపుగా పోలయ్యాయి. ఇక ఓసీలలోనే బ్రాహ్మణ, వెలమ, అలాగే విశ్వబ్రాహ్మణ వీళ్ళందరి చూసుకుంటే దాదాపుగా 7,200 ఓట్లకు గాను 6,400 ఓట్లు పోలయ్యాయి. ఇక ముస్లిం మైనారిటీలకు వచ్చరికి 10,500 ఓట్లకు గాను 9,400 ఓట్లు పోలయ్యాయి. ఇక క్రిస్టియన్స్ అంటే ఇది 1% ఉంది, దాన్ని 1,200 కింద కానీ తీసుకున్నాడు, 0.5% ఉంది కంటే దాన్ని 1,200 ఓట్లకు గాను 800 ఓట్లు పోలయ్యాయి. సో ఇది ఓవరాల్గా మనం ఏదైతే మొత్తం పోల్ పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనం వేసింది. సో ఇది కరెక్ట్గా ఈవీఎంలో ఎన్ని పోల్ అయినాయి అని మిషన్స్ పెట్టేసింది. మళ్ళీ కింద కామెంట్ చేస్తారు కొంతమంది మేధావులు. సో వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే 90.9% పోల్ అయింది కాబట్టి ఆ పోల్ బేస్లో మనం తీసుకున్నప్పుడు ఇది వచ్చినటువంటి పోలింగ్ అనమాట. సో ఇది ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ పోలింగ్లో తెలుగుదేశం పార్టీకి ఎంత ఉంటుంది, వైసీపీకి ఎంత ఉంటుంది. సో ఓవరాల్గా ఎంత ఉన్నా లాస్ట్లో వచ్చినటువంటి ఫిగర్లో నుంచి ఒక 4% అనేది తీసేయాలి. ఎందుకంటే ఈ 4% ఎందుకు తీసుకేయాలంటే న్యూట్రల్గా ఉండే అభ్యర్థులు ఉంటారు, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పోలింగ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో ఈ కమ్యూనిటీ నుంచి ఇంత ఓటు వెళ్ళిద్ది అని ఎవరు స్పెసిఫిక్గా చెప్పలేడు. కాబట్టి లాస్ట్లో వచ్చినటువంటి టోటల్ ఫిగర్లో నుంచి ఒక 3%, 4%ని ఏదైతే న్యూట్రల్ అభ్యర్థులకు కానీ, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ, లేకపోతే మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కానీ మనం తీసేయాలన్నమాట. సో దాంట్లో కానీ తీసుకున్నట్లయితే ఎందుకంటే ఇద్దరు బేస్నే తీసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే హైయెస్ట్ పోల్ అవుతుందో వాళ్ళిద్దరు బేస్లో తీసుకొని దాంట్లో నుంచి లాస్ట్లో పర్సంటేజ్ అనేది మనం తీసేయాలి. సో అందులో ముఖ్యంగా తీసుకుంటే 41,000 పోలైనటువంటి రెడ్ల ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 34,850 ఓట్లు పోలవుతాయి. తెలుగుదేశం పార్టీకి 6,150 ఓట్లు పోలవుతాయి. ఇది రేషియో వచ్చేసరికి వైసీపీకి 85%, తెలుగుదేశం పార్టీకి కేవలం 15% మాత్రమే నేను పోల్ ఇచ్చాను. ఇక కమ్మ సామాజిక వర్గంలో 27,500 ఓట్లలో 4,550 ఓట్లు వైసీపీకి పోలవుతాయి. తెలుగుదేశం పార్టీకి 22,923 ఓట్లు. దీన్ని కూడా సేమ్ అదే రేషియోలో ఇచ్చాయి, 85 రేషియోలోనే ఇవ్వటం జరిగింది. ఇక కాపు సామాజిక వర్గం దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటుంది ఏంటంటే కాపులు ఎటువైపు ఉన్నారు అనేటువంటిది కానీ తీసుకుంటే నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంకింగ్ వేయడం జరిగింది. సో అందులో 29,300 ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఓట్లు ఉంటే అందులో 4,395. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 29,300 ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఉంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 15% మాత్రమే పోలైంది నేను అనుకుంటున్నా. 4,395 ఓట్లు పోలయ్యాయి. అదే టీడీపీకి 24,905 ఓట్లు పోలవటం జరిగింది. ఇక బీసీల విషయంలోకి వచ్చరికి బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లా ఉంటారు. సో
మొత్తం 43,700 ఓట్లు బీసీల ఓట్లు పోలైతే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16,606 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 27,094 ఓట్లు. మీరు చూసుకోండి, 43,700 ఓట్లలో నేను కేవలం బీసీలని 62%, 62% మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ ఇచ్చా. నాకు తెలిసినంత వరకు అది 65 అయి ఉండొచ్చు, కానీ 62% పోలింగ్ మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇచ్చుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38% ఇచ్చా. 38% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చా. ఇక ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలలో 41,000 ఓటింగ్ ఉంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 68% నేను వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఓకే, సో 68% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకింగ్ అనేది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైంది నేను అనుకుంటున్నాను. కేవలం 32% మాత్రమే, చాలా తక్కువ వేసా. 32%, 65-35 అనుకున్నా, కానీ 32% మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇది ఓట్ బ్యాంకింగ్ పోల్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఇంకా ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా హెడ్జ్గా వస్తే అదేంటి అనేది తర్వాత చూద్దాం. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 68% అనేది అది చాలా, నాకు తెలిసినంత వరకు కూడా దాదాపుగా వైసీపీకి అంచనాలకు దగ్గరగా ఉందేమో నేను అనుకుంటున్నా. ఇకపోతే ఆర్యవైశ్య కమ్యూనిటీ విషయంలోకి వస్తే మొత్తం 10,000 ఓట్ బ్యాంకింగ్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఆర్యవైశ్య ఈసారి ఉంటుందని నేను అనుకుంటున్నా. వాళ్ళైతే మాకు 80% చెప్పారు, నేను అంత వేయలేదు, కేవలం 68% చేసా. 7,150 తెలుగుదేశం పార్టీకి, 2,850 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసా. ఇక ఓసీల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, అలాగే వెలమ ఈ కమ్యూనిటీస్ అందరూ కూడా 6,400 ఓట్లకి గాను 6,400 ఓట్లకి గాను 50% 55% తెలుగుదేశం పార్టీకి, 45% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశాను. అందులో 3,240 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3,960 తెలుగుదేశం పార్టీకి ఓట్లు పోలయ్యాయి. ముస్లిం మైనారిటీ ఓట్లలో 9,400 ఓట్లకి గాను 7,140 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాను. 2,260 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చాను. ఇక క్రిస్టియన్ కమ్యూనిటీలో 500 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 300 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వటం జరిగింది. మైనారిటీల్లో కూడా దాదాపుగా 9,400 ఇంటూ 68%, 9,400 ఇంటూ 75%, 76% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చా. 34% మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇచ్చా ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకింగ్లో కూడా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోలైన ఓట్లు అంటే దాదాపుగా 1,02,011 ఓట్లు పోలయ్యాయి. సో ఇందులో నుంచి అలాగే తెలుగుదేశం పార్టీకి 1,07,862 ఓట్లు పోలయ్యాయి. సో ఇందులో నుంచి నేను ఇంకా చెప్పాను, కాంగ్రెస్కు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కానీ అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కానీ వీళ్ళందరికీ నోటాకు కానీ ఇవన్నీ కూడా ఇందులో నుంచే ఓవరాల్గా తీసేయాలి. సో ఓవరాల్గా ఒక రేషియో 3%, 4% తీసేయాలా, లెస్ చేయాలా అని చూసినప్పుడు ఖచ్చితంగా ఆ పర్సంటేజ్లో తీసుకున్నప్పుడు అసలు మెయిన్ అనేది ఎంత అనేది మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. 1,02,011 ఇంటూ 4% లెస్ చేద్దాం అంటే 1,02,011 మైనస్ 40,80. ఒక 1,02,011 1,02,011 మైనస్ 40,80 తీసేస్తే 97,931. అలాగే తెలుగుదేశం పార్టీకి 1,07,862. ఇందులో నుంచి 1,07,862 దీంట్లో 5% లెస్ చేస్తున్నాను నేను, 5,393. ఒక 1,02,000. సో ఇక్కడ అధికార పార్టీకి 4% లెస్ చేసా,
ప్రతిపక్షానికి 5% లెస్ చేశారు. 5% తీసేస్తే 1,02,468 ఓట్లు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97,931 మైనస్ 1,02,468, అంటే దాదాపుగా 4,537 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ మెజార్టీలో ఉంది. దీనికి 600 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే 5,137 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మెజార్టీలో ఉంది. ఇది ఇంటర్నల్గా వచ్చినటువంటిది. సో మేబీ రేపు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత అందరికి అర్థమైపోద్ది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది.